అండ్ ఏదైనా ఈ సిచ్యువేషన్ కి సంబంధించి లైఫ్ స్టైల్ ప్రాముఖ్యత ఏంటంటారు? జనరల్ గా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, చాలా వరకు చేంజ్ అయింది. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ అవడం వల్ల కూడా కొత్త తరహా వ్యాధుల బారిన ఎక్కువగా పడుతున్నారనేటటువంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి కదా నాగేశ్వర్ గారు. ఏంటి ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మరణాలకు సంబంధించి లైఫ్ స్టైల్ ఎంతవరకు ప్రాముఖ్యత ఉందనుకోవాలి? యా ఇక్కడ దిస్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. ఎందుకనంటే ఇక్కడ మనం చూడవలసింది మళ్ళీ దేర్ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాతనండి, కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాతనండి చాలా అధికంగా ఎక్కువగా యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అవ్వడము బాడీలో, తద్వారా ఆటో ఇమ్యూనిటీలోకి వెళ్ళిపోవడము. ఆటో ఇమ్యూనిటీ అంటే మన కణాలు మనల్ని అటాక్ చేయడం. అంటే ఇంతకుముందు ఎలర్జీ ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన కణాల మీద మన వ్యాధి నిరోధక శక్తి కణాలు యుద్ధం చేసేది. కానీ ఇక్కడ ఆటో ఇమ్యూనిటీ అంటే మన కణాలు మన మీదనే యుద్ధం చేస్తుంది. అది ఎక్కడ జరుగుతుందో ఆ అవయవం దెబ్బతింటుంది. సో ఈ ఆటో ఇమ్యూనిటీ ఇది మేము సాధారణంగా నేను దాదాపు 19 సంవత్సరాలు ప్రాక్టీస్ లో ఉన్నాను. అలర్జీ ఇమ్యునాలజీ డిజార్డర్స్ చూస్తున్నాను. ఇంతకుముందు 2020 ముందు 2019, 18, 17, 16లో ఆల్మోస్ట్ 15 రోజులకు ఒకసారి, నెల రోజులకి 2-3 కేసులు చూస్తే చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం ఈ ఆటో ఇమ్యూనిటీని. కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, రోజుకొక్క కేసు అన్న ఆటో ఇమ్యూనిటీ తగులుతుంది. ఆటో ఇమ్యూనిటీ అనేది ఇమ్యూన్ రిలేటెడ్ రియాక్షన్. ఆటో ఇమ్యూనిటీ అనేది దాని కారణంగా వలనే ఈ మయోకార్డైటిస్ కానీ ఈ ఇన్ఫ్లమేషన్, గాయపూరితమైన మార్పులు అంటాం. అది గుండెలో వస్తే మయోకార్డైటిస్ అంటాం, కిడ్నీలకు వస్తే నెఫ్రైటిస్ అని అంటాం, ఇంకో దానికి వస్తే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల, విపరీతమైన ఆటో ఇమ్యూన్ రియాక్షన్ జరగడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక ఇమ్యూనాలజిస్ట్ గా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయడము? అందుకనే మనం ఏమంటామంటే చిన్న సింటమ్స్ ఖచ్చితంగా కొద్దిగా ఆయాసం రావడము, విపరీతంగా చవటలు పట్టడము, కొద్దిగా ఛాతీ నొప్పి ఉండడం, అది పర్లేదులే గ్యాస్ట్రైటిస్ లేనా అనుకోకుండా దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఒక ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఒకవేళ అలాంటి మార్పులు ఉన్నాయంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్ లో కానీ ఈసీజీలో కానీ బయటపడితే కుప్పకూలకుండా మనం ఇనిషియల్ స్టేజెస్ లో కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చెయ్యని కారణంగానే వీళ్ళకి లాస్ట్ మూమెంట్ లో వరకు స్ట్రెస్ ఎక్కువైపోయేసరికి, ఎక్సర్సైజ్ ఎక్కువైపోయేసరికి ఆ హార్ట్ ఏదైతే పంపింగ్ ఉంటుందో అది ఆ లెవెల్ వరకు చేయకపోవడం వల్ల దే జస్ట్ గాట్ సడన్ డ్రాప్ డెడ్ కండిషన్స్ లో వెళ్ళిపోతారు. ఇది ప్రమాదం. అలాగే డాక్టర్ గారు, మీరు ప్రస్తావించినట్టు నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి మరణాలు కొన్ని అయితే అతిగా కేర్ తీసుకోవడం వల్ల జరుగుతున్న మరణాలు కూడా మనం చూస్తున్నాం. మనం కోవిడ్